హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా ఈరోజు డే 6 కదా ఫ్రెండ్స్. ఈరోజు కన్ఫామ్గా మీరు మాక్ టెస్ట్ అనేది రాయండి. ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే మన ముఖ్య లక్ష్యం. ఈ సిరీస్ మీరు ఫాలో అయిపోయినా కానీ ఈజీగా మీరు క్రాక్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకుంటే ఈరోజు అర్థమెటిక్ మనం దాదాపుగా 5 డేస్లో భాగంగా అర్థమెటిక్లో మనం దాదాపుగా నంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేసినాం. అదేవిధంగా ఎల్సిఎం ఎస్ఏఎఫ్ ఒక 3 టైప్స్ అనేది కంప్లీట్ చేసినాం నిన్న. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఈరోజు రివిజన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, రివిజన్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రీజనింగ్, అనలైసిస్ అండ్ కోడింగ్ డికోడింగ్, ఇవి రెండు కూడా మీరు ఈరోజు రివిజనే చేయండి. ఓకేనా, రివిజన్ చేయండి. రివిజన్ కూడా ఏ విధంగా చేయాలో నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే స్ట్రాటజీలో భాగంగా నేషనల్ పార్క్, అదేవిధంగా యునెస్కో వార్డ్ హెరిటేజ్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఎంతవరకు చదివారో అది మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. నేషనల్ పార్క్, హెరిటేజ్ అండ్ బయోస్పియర్ కదా ఫ్రెండ్స్, బయోస్పియర్. ఓకే, బయోస్పియర్ అవి ఒకసారి రీకాల్ చేసుకోండి మీరు. ఇంకా మనం చూసుకుంటే జీకేలో భాగంగా గవర్నర్ జనరల్స్, అదేవిధంగా ప్రాథమిక హక్కులు, సింధు నాగరికత అండ్ వేద నాగరికత, జనాభా అండ్ పంచవార్షిక ప్రణాళిక, ఇవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకోండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఎవరికైనా మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ జీకే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ పీడిఎఫ్ ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా కావాలంటే 19 రూపీస్. ఈ స్కానర్ని మీరు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, స్కాన్ చేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ న్యూస్ ఛానల్ అన్నమాట, ఎస్జిఆర్బి ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీంట్లో మనకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఫ్రీగా. నెక్స్ట్ మనం చూసుకుంటే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ అనేది నిన్ను ఏ విధంగా అంటే మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. ఈ కోడ్ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్, ఇది టెక్స్ట్ బుక్. ఈ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే Z7RBI అని కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.